అందరికీ స్వాగతం। ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఎన్నెల లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు। సహచరులు సుధాకర్ శర్మ గారికి, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం। ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తా ఉన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరు ఢిల్లీకి వెళ్తున్నారు కదా, ముఖ్యమంత్రి గారు అభివృద్ధికి సంబంధించి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు కేంద్రంతో అవి కేంద్రం సానుకూలంగా ఉన్నటువంటి అంశాలు, గతంలో శాంక్షన్ చేసినటువంటి అంశాలను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం। మీరు వాటిని ఏదైతే మీ వాటా ఇవ్వడానికి సంసిద్ధత తెలిపిరండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। 3 అంశాలుగా ఇవాళ మాట్లాడుకుంటున్నాం। ఒకటి రైల్వేస్ కు సంబంధించి, ఒకటి హౌసింగ్ కు సంబంధించి, మరొకటి ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి। ముఖ్యమంత్రి గారు నిన్న మీరు సిద్దిపేట వెళ్ళిండ్రు। సిద్దిపేట ప్రజలకు పొగిడినరు, చాలా సంతోషం। సిద్దిపేట ప్రజానీకం చైతన్యం కలిగినటువంటి ప్రజానీకం, కానీ మీరు సిద్దిపేట ప్రజలను మాటలకు పరిమితం చేసి, పొగడ్తలకు పరిమితం చేసి వాస్తవమైనటువంటి అభివృద్ధికి దూరంగా ఉంచుతున్నారు। మీరు మనోహరాబాద్ మరి కొత్తపల్లి రైల్వే మార్గానికి సంబంధించి ఎన్నడో శంకుస్థాపన జరిగింది, గజ్వేల్ వరకు పనులైనవి। 170 కిలోమీటర్లలో 30 కిలోమీటర్ల పని మాత్రం జరిగింది। ఇంకా 140 కిలోమీటర్లు సిద్దిపేటకు చేరుకోవాలా, నీ అల్లూరు నియోజకవర్గం, సిరిసిల్లకు చేరుకోవాలా, నీ కొడుకు నియోజకవర్గం, కరీంనగర్కు కొత్తపల్లికి చేరుకోవాలా, ఇంకా 140 కిలోమీటర్లు మరి మార్గం ఏర్పాటు కావాలా। జాయింట్ వెంచర్లో ఈ భూసేకరణ మీరు ఎందుకు చేయలేదు, ఎప్పట్లోగా చేస్తారు? మీ ఏదైతే జాయింట్ వెంచర్లో మీ వాటా కేంద్ర రైల్వే శాఖకు ఎప్పట్లోగా చెల్లిస్తారు? రైల్వే శాఖ ఎదురు చూస్తున్నది। రైల్వే మంత్రిత్వ శాఖ మీ వైపు నుంచి స్పందించాల్సినటువంటి విషయంలో మనోహరాబాదు, అదే రకంగా కొత్తపల్లికి సంబంధించిన 170 కిలోమీటర్ల దూరాన్ని త్వరగా పూర్తి చేయడానికి మీ సహకారం కోసం ఎదురు చూస్తున్నది। మీ సహకారం ఏందో అక్కడ తెలియజేసిరండి। ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆర్మూరు, ఆదిలాబాదు, పటంచెరు నుంచి ఆర్మూరు నుంచి ఆదిలాబాదు మొత్తం 336 కిలోమీటర్ల రైల్వే మార్గం, 2700 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జాయింట్ వెంచర్ కింద మీరు ప్రస్తావించారు। కేంద్రం ఆమోదించింది। కేంద్రం ఆమోదించిన తర్వాత మీరు మళ్ళా అటు మరలి చూస్తలేరు। వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటిది, వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అభివృద్ధికి మార్గం తెరిచేటువంటిది మరి పటంచెరు, ఆర్మూరు, ఆదిలాబాదుకు కనెక్టివిటీ వచ్చేటువంటి అవకాశాన్ని మరి మీరు వేగంగా దీన్ని పూర్తి చేయడానికి 2017లో కేంద్రం శాంక్షన్ చేసింది। జాయింట్ వెంచర్ రూపంలో మీ నుంచి భూసేకరణ మరియు మీ వాటా, రాష్ట్రం యొక్క వాటా కోసం కేంద్రం ఎదురు చూస్తా ఉన్నది। ఇది అభివృద్ధికి సంబంధించినటువంటి ఈ అంశం విషయంలో కేంద్ర రైల్వే శాఖకు మీరు కలిసి మరి మీ ప్రతిస్పందన తెలుపుతారా, లేకపోతే మీరు అడిగినటువంటి ప్రాజెక్టు ఇంతకే పరిమితం చేస్తారా? మీరు తేట తెల్లం చేయాల్సినటువంటి అవసరం ఉంది।
ఇకపోతే మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అక్కన్నపేట నుంచి మెదక్ వరకు జస్ట్ 15 కిలోమీటర్ల దూరం. ఆ జస్ట్ 15 కిలోమీటర్ల దూరానికి జాయింట్ వెంచర్ కింద తీసుకున్నటువంటి దానికి మీరు ఎందుకు ఈ జాయింట్ వెంచర్ లో మీరు ప్రతిస్పందిస్తలేరు? 15 కిలోమీటర్లు వెనుకబడినటువంటి జిల్లాగా ఉండినటువంటి మెదక్కు కనెక్టివిటీ ఇచ్చేటువంటి అవకాశాన్ని బొంబాయి నుంచి కానీ ఇతరత్ర మరి సికింద్రాబాద్ నుంచి దేశవ్యాప్తంగా కనెక్టివిటీ వచ్చేటువంటి మెదక్ జిల్లా కేంద్రానికి కనెక్టివిటీ వచ్చేటువంటి అవకాశాన్ని మెదక్ జిల్లా వాసిగా మీరెందుకు ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు మోక్షానికి మన రాష్ట్ర వాటా ఏదైతే ఉన్నదో భూసేకరణ కావచ్చు, మరి వాటాగా 1/3 నిధులు కావచ్చు, ఇచ్చేటువంటి విషయంలో మీరెందుకు తాత్సారం చేస్తున్నారు? మీరు ఇక తాత్సారాన్ని పక్కన పెట్టి మీ యొక్క కదలికలు ఈ ప్రాజెక్టు మోక్షం కోసం కేంద్రం సిద్ధంగా ఉన్నది, కేంద్రం ఎదురు చూస్తా ఉన్నది, కేంద్రం మరి ఎదురు చూసి తకాయిస్తా ఉన్నది. మీరు మీ యొక్క స్పందన తెలియజేయండి. అంతేకాకుండా ఖాజీపేటకు సంబంధించి కోచ్ ఫ్యాక్టరీలకు సంబంధించి రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీకి సంబంధించి కేంద్రం 3 సంవత్సరాల కింద 200 కోట్లు శాంక్షన్ చేసింది. మీరు ఏదైతే ఇస్తామన్నటువంటి భూమి, ఇవ్వాల్సినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి ఎండోమెంట్ వివాదంలో ఉన్నది కారణంగా అది ఆగింది. మరి అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటిది, ఉపాధికి అవకాశం ఉన్నటువంటిది ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాని విషయంలో మీరు చేతులు ముడుచుకొని కూర్చోండి, బురద తల్లుతా ఉన్నారు. అప్పుడప్పుడు మీరు భూమి ఎప్పుడిస్తారో తేట తెల్లంగా రాతపూర్వకంగా టైం బౌండ్గా రైల్వే మంత్రిత్వ శాఖకు తెలియజేయవలసిందిగా మీ కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కోరుతాం. మరి సికింద్రాబాదు, నాంపల్లి ఇత్యాది రైల్వే స్టేషన్ల మీద సిటీ సెంటర్లో ఉన్నాయి, లోడ్ ఎక్కువైంది. చర్లపల్లి దగ్గర టెర్మినల్ ఏర్పాటు చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ మీకు 150 ఎకరాలు ఇవ్వమని అడిగింది. 150 ఎకరాలు ఇవ్వమని అడిగితే 3 ఏళ్ల నుంచి మీ దగ్గర ఈ ప్రస్తావన అట్లనే మూలుగుతా ఉన్నది. 3 ఏళ్ల నుంచి మీరు ఇవ్వకపోవడం వల్ల 150 ఎకరాలకు సంబంధించి విస్తరణకు అవకాశం ఉన్నటువంటి దగ్గర రైల్వే తనకున్న 50 ఎకరాల్లోనే విస్తరణకు పరిమితమై పనులు మొదలుపెట్టింది. మీరు 150 ఎకరాలు ఎందుకు ఇస్తలేరు? తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ అభివృద్ధి కాముకులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. 150 ఎకరాలు చర్లపల్లిలో రైల్వేకి ఇవ్వండి, రైల్వే విస్తరణకు అవకాశాన్ని ఉంచండి, మీరు అడ్డుపడకండి కోరుతా ఉన్నాం. మరి అట్లనే ఇవాళ హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 101 కిలోమీటర్లకు సంబంధించినటువంటి దాంట్లో హైదరాబాదు ఎంఎంటీఎస్ సంబంధించి ఎంఎంటీఎస్ పేదలకు రైల్వే సౌకర్యాన్ని అతి తక్కువ ధరలో అందిస్తున్నటువంటిది. అటువంటి దానికి విభిన్న మార్గాల్లో, ఇక్కడున్న మార్గాలు, విభిన్న మార్గాల్లో 101 కిలోమీటర్ల విస్తరణ పనులకు మీరేదైతే రాష్ట్రం వాటా ఉన్నదో ఆ వాటా చెల్లించని కారణంగా ఆ పనులు మందగించినాయి, ఆగినాయి.
మరి హైదరాబాద్ అభివృద్ధి గురించి పదే పదే మాట్లాడేటువంటి మీరు ఈ పేదలకు చౌకలో రవాణా సౌకర్యం ఉండేటువంటి అవకాశానికి, ఈ విస్తరణ అవకాశానికి మీ సహకారం ఎందుకు కొరబడ్డది? మరి ఈ సహకారాన్ని అందించేటువంటి విషయంలో రైల్వే శాఖలో తేట తెల్లం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. యాదగిరి గుట్టకు సంబంధించి ఎంఎంటీఎస్ అడిగినరు, రైల్వే శాంక్షన్ చేసింది. దానికి మరి అది గట్టెక్కాలంటే భూసేకరణ విషయంలో మరి జాయింట్ వెంచర్ గా మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగం ఏదైతే ఉందో ఆ వెంచర్ లో మీరు ఎందుకు అందిస్తలేరు? ఎందుకు మీలో కదలిక లేదు? ఎందుకు మీరు నిద్రపోతా ఉన్నారు? ఎందుకు మీరు అభివృద్ధికి అడ్డంగా ఉన్నారు? మరి ఈ నిద్ర వదిలి ఈ విషయంలో కూడా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖతో తేల్చుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు పోయిన జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో చెప్పిండు. ఏం చెప్పిండు? బస్సులలో తీసుకుపోయిండు. ఆల్టరేషన్ చేసి సింగిల్ బెడ్రూమ్ ను డబుల్ బెడ్రూమ్ చేసిన వీటి దగ్గరికి బస్సులలో తీసుకుపోయిండు. ఆ రోజు ప్రజలను, పేద ప్రజలను ఇవి గిట్లుంటాయని చెప్పిండు. మీకు ఇస్తా ఈ 2 లక్షల ఇండ్లు అని చెప్పిండు. ఇయ్యలేదు. అప్లికేషన్లు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 ఏళ్ల కింద తీసుకున్న అప్లికేషన్లు 6 లక్షలు. మేము అడుగుతా ఉన్నాం, ఆ 6 లక్షల అప్లికేషన్లు ఇవాళ 10 లక్షలు అయింటాయి. 2 సార్లు అప్లికేషన్లు తీసుకున్నారు. ఈ కాలంలో కేంద్రం 2,63,000 ఇండ్లు శాంక్షన్ చేసింది. మొదటి విడత నిధులు దానికి శాంక్షన్ చేసింది. తర్వాత విడత నిధులు శాంక్షన్ చేస్తాం. మీ అప్లికేషన్లు ఇండ్లు కావచ్చిన వాళ్ళు ఎందరున్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి అర్హులైనటువంటి వాళ్ళు, ఇండ్లు కావచ్చినటువంటి అర్హులైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు మాకు అప్లోడ్ చేయమని చెప్పి కేంద్రం అడిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, పేద ప్రజల పక్షాన మిమ్మల్ని అర్థిస్తా ఉన్నాం. మీ దగ్గర 2 సార్లు తీసుకున్నటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దరఖాస్తులను కేంద్రానికి పంపించండి మహాప్రభు అని అడుగుతా ఉన్నాం. ఆ దరఖాస్తులు కేంద్రానికి పంపిస్తే 2 రకాల మీకు ఇండ్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఒకటి 1,50,000 రూపాయలు పూర్తిగా సబ్సిడీ. రెండవది 6 లక్షల రూపాయలు. 6 లక్షల రూపాయలు వస్తే 8.25% బ్యాంకు వడ్డీ ఛార్జ్ చేస్తుంది. ఆ 8.25లో ₹6 ఆటాన, 8 రూపాయల చారాన ఏడాదికి 100కు బ్యాంకు ఛార్జ్ చేస్తే ₹6 ఆటాన కేంద్రం భరిస్తుంది. సామాన్యుడు 6 లక్షలకు మరి 100కి 16 పైసల చొప్పునే వడ్డీ కట్టే అవసరం ఉంటది. అంటే దాదాపు వడ్డీ లేకుండా సామాన్యుడికి, ప్లాట్ ఉన్న అతనికి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటది. కేసీఆర్ గారు పక్క రాష్ట్రం ఈ లెక్కన 20 లక్షల ఇండ్లు శాంక్షన్ చేసుకున్నది. 8 లక్షల ఇండ్లు పూర్తయినాయి. పూర్తయిన వాటిలో 6.5 లక్షల ఇండ్లలో ఇవాళ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మిగతా టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. మహారాష్ట్ర 13-14 లక్షలు తెచ్చుకుంది. యుద్ధం చేస్తున్న బెంగాల్, కేంద్రంతో యుద్ధం చేస్తున్న బెంగాల్ అటువంటి 14 లక్షల వరకు ఇల్లు తెచ్చుకుంది. మధ్యప్రదేశ్ తెచ్చుకుంది. ఇక్కడ నువ్వు 2 పడకల ఇల్లు ఇస్తానని చెప్పినావు. ఈ లిస్టు కేంద్రానికి పంపించండి. నరేంద్ర మోడీ గారు 2022 వరకు అందరికీ ఇల్లు అనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకు, గరీబులకు, ఇండ్లు లేనోళ్లకు, కిరాయి ఇండ్ల బతుకు వెళ్లదీస్తున్నోళ్లకు, మండు టెండలో రేకుల కొట్టిళ్లలో ఇల్లు వెళ్లదీస్తున్నోళ్లకు
ఇల్లు రాకుండా అడ్డం పడవక్కయ్యా ముఖ్యమంత్రి, ఈ లిస్టు ఒప్పవయ్యా ముఖ్యమంత్రి. మేము భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పేద ప్రజల పక్షాన, ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళ పక్షాన, ఇల్లు ఒక కలగా మిగిలినటువంటి పేద ప్రజల పక్షాన నిన్ను అర్థిస్తున్నామయ్యా ముఖ్యమంత్రి. మా అభ్యర్థన స్వీకరిస్తావా? మరి స్వీకరించి ఆ గరీబోలకు ఇల్లు అందించేదానికి సైంధవునిగా నీ పాత్రను మరి అడ్డు తొలగి ఆ అందించేటువంటి క్రమంలో నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తావా? మేము విజ్ఞప్తి చేస్తున్నామయ్యా, గరీబోల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ఇస్తున్నాడు, నువ్వు లిస్టు పంపిమని అడుగుతా ఉన్నా. ఇకపోతే ఇవాళ ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతున్నాడు. ముఖ్యమంత్రి ఢిల్లీకి వస్తే రాష్ట్రానికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కలిసినప్పుడు రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరేటువంటి అంశాల విషయంలో ముఖ్యమంత్రి గారు కృషి సల్పాలా? మేము అడుగుతా ఉన్నాం. ఆరోగ్యశ్రీ పడకేసింది. ఆరోగ్యశ్రీ పేరు మీద మరి అన్ని దగ్గరలల్లా అన్ని సందర్భాలల్లా చికిత్సలు సజావుగా జరుగుతలేవు. సజావుగా జరగకపోవడానికి నువ్వు వాళ్ళ బకాయిలు ఇవ్వకపోవడం, కోటి మంది పేద ప్రజలకు, బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి వాళ్లకు కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కు ఆ దఫ్తరం మీద నేను సంతకం పెడతానని చెప్పాయా బాబు ముఖ్యమంత్రి. సంతకం పెట్టి ఆ పేద ప్రజలు దవాఖానలకు పోయిన వెంటనే ఇది అప్లోడ్ అయిందా లేదా అనేటువంటిది లేకుండా ఖచ్చితంగా చికిత్స ప్రారంభమవుతుంది. నిక్కచ్చిగా వాళ్లకు ఈ సేవలు అందుతాయి. ఇది మాకు బిల్లులు వచ్చినాయా రాలేదన్న పంచాయతీ ఆయుష్మాన్ భారత్ కింద లేదు. ఎందుకంటే అది కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం. దాంట్లో రాష్ట్ర భాగస్వామ్యం ఉన్నది. రాష్ట్ర భాగస్వామ్యాన్ని కలుపు. ఆ పేద ప్రజలు ఇవాళ కార్పొరేట్ హాస్పిటళ్లలో బీమార్లు వచ్చినప్పుడు, వ్యాధులకు గురైనప్పుడు మరి వాళ్ళు అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. భూములు అమ్ముకుంటున్నారు, ఉన్నొక్క కొటీలు అమ్ముకుంటున్నారు, పెళ్లి మీద ఒక గుండు ఉంటే మాసం ఉంటే అది కూడా అమ్ముకుంటున్నారు, పెనిమిటిని కాపాడుకున్నందుకు పుస్తక తాడులు అమ్ముకుంటున్నారు. వాళ్ళని కాపాడేందుకోసం ఆయుష్మాన్ భారత్ దస్త్రం మీద ఈ రాష్ట్రం వైపు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదల కోసం నువ్వు దాంట్లో భాగస్వామ్యం చేస్తూ నీ సంసిద్ధతను తెలియజెప్పవలసిందిగా పేద ప్రజల పక్షాన కోరుతా ఉన్నాం. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రకమైనటువంటి విషయంలో మీరు పేదల కోసం, అభివృద్ధి కోసం అవసరమైనటువంటి ఈ అంశాల విషయంలో నిలవండి, ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడండి అని కోరుతా ఉన్నాం. మీరేమన్నా వాళ్ళ రైతులకు సంబంధించి ఆయన కలుస్తా అంటే దాని విషయంలో మీరు ఏదన్నా అడిగినా నేను చెప్పాలి. సరే, ఈ అంశం ప్రాధాన్యత మీరేమన్నా ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. థ్యాంక్ యూ ఆల్.